పేద వర్గాలకు మరింత లబ్ధి చేకూరాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి సతీదేవి సోదరి రమణమ్మ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఒంగోలు నగరంలోని 14వ డివిజన్ పరిధిలో చావలవారి వీధి, రాఘవాచారి వీధి, రాజధాని రోడ్డు ప్రాంతాలలో ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సతీదేవి రాకతో స్థానిక డివిజన్ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీకి 2 ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా బాలినేని సతీదేవి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యేగా బాలినేని శ్రీనివాసరెడ్డిని, ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మెజార్టీతో గెలిపించాలని కోరారు. 14వ డివిజన్లో 75 లక్షల రూపాయలతో కొత్త వాటర్ పైప్ లైన్ను ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే 35 లక్షలతో నాటు బాబురావు పార్కును అభివృద్ధి చేశారన్నారు. 55 లక్షలతో డ్రైనేజీలు, 35 లక్షలతో సిమెంట్ రోడ్లు నిర్మించినట్లు వివరించారు. డివిజన్లో మొత్తం 234 మందికి ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. డివిజన్ కార్పొరేటర్ ఇమ్రాన్ మాట్లాడుతూ ఒంగోలు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ద్వారానే సాధ్యమవుతుందన్నారు. 14వ డివిజన్లో ఎన్నో ఏళ్ల నాటి మంచినీటి సమస్య బాలినేని శ్రీనివాసరెడ్డి సహకారంతో పరిష్కరించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, డివిజన్ కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్, డివిజన్ అధ్యక్షులు చావలి శివప్రసాద్, యు శ్రీనివాసరావు, టి వెంకటేష్, జి పనికుమార్, ఈదర వాసు, పి మదన్, కిరణ్, ఎస్కే షరీఫ్ అహ్మద్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరూ మనం మళ్ళీ పాల సేవ చేశా ఇళ్ళ పట్టాలు ఇప్పించాం. హ్యాపీ అది నువ్వు చేయాల్సింది నాకేందంటే అందరు కదా రోజు వాట్సాప్ పెడతాను. సంపూర్ణ దిగ్విజయ అందరూ పాట కార్యక్రమం ఇక్కడ పట్టాలు ఆల్రెడీ 234 పట్టాలు ఇచ్చున్నారు. పార్క్ ఒకటి 35 లక్షలు పెట్టి డెవలప్ చేశారు. నేను ఇంతకుముందు ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉండింది. ఇప్పుడు ఇమ్రాన్ వచ్చినాక పైప్ లైన్ వేసి 75 లక్షలు పెట్టి పైప్ లైన్ వేసి ఇప్పుడు వాటర్ సమస్య లేకుండా హ్యాపీగా ఉన్నారు అందరూ. ఇంకా సంక్షేమ పథకాల కింద 10 కోట్లు, 2.5 కోటి అభివృద్ధికి ఇచ్చున్నారు. ఇక్కడంతా ఇప్పుడు మేము తిరుగుతుంటే బాగా హ్యాపీగా మేము వాసగారికి వేస్తాము, వైసీపీకి జగనన్న రావాలని చెప్తాం.